రమటాకేస్ పెరమ గోదావరి ఛానల్ వెల్కమ్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో టుడే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ సంబంధించిన సర్టిఫికేట్లు రీఅప్లోడ్ ఎలా చేయాలి, అసలు ఏమవుతుంది ఏంటి అన్న దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా మనం ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోగానే మనకు అక్కడ షోయింగ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు వరకు అయితే టైం అయితే ఉంది, సాయంత్రం 10 గంటల దాకా. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది కూడా 2024 to 25 సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. లేదనుకుంటే ఈడబ్ల్యూఎస్ అవ్వట్లేదు. సార్ ఇప్పుడు అవ్వలేదు సార్, నా ఫస్ట్ కౌన్సిలింగ్ పరిస్థితి ఏంటి సార్ అన్న వాళ్ళకైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. కానీ మీరైతే 10వ తారీఖు దాకా అయితే ఆన్లైన్లో వెరిఫికేషన్ ఉంది కాబట్టి మీరు 10వ తారీఖు లోపల సర్టిఫికేట్లు తెచ్చుకొని సబ్మిట్ చేసుకుంటే మీరైతే అబ్ ఆప్షన్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది 12వ తారీఖు దాకా. సో ఇదైతే ఇది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రీఅప్లోడ్ ఎందుకు అడుగుతుంది అసలు అన్న దాని గురించి చూసుకుంటే, మనం చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి రేషన్ కార్డు పెడతాం, అండ్ ఈడబ్ల్యూఎస్ లేదని పాతది 2023 to 24 సర్టిఫికేట్లు పెడతాం. దానివల్ల మనకి వాళ్ళు ఏంటంటే మనకి ఫీజు రిమెంబర్స్ వస్తుందా లేదని చాలామంది భయపడతారు కదా. ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఫీజు రిమెంబర్స్ అయితే పక్కగా వస్తుంది. అది కూడా 24 to 25 ఉండాలి. సో అది రీఅప్లోడ్ అడిగిందా లేకపోతే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదో చూసుకోవాలంటే రీఅప్లోడ్ సర్టిఫికేట్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం అయితే జరుగుతుంది. రెండు అయితే ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత యువర్ సర్టిఫికేట్లు అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి వచ్చిందంటే మీ సర్టిఫికేట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, వాళ్ళు చెక్ చేసి మీకు ఫైనలైజ్ చేసి చెప్తారు. అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు అది కూడా పెట్టని చూడండి. యువర్ సర్టిఫికేట్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ దెన్ అండ్ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అని ఉంది. వెరిఫికేషన్ అయితే ఎలాగ వస్తుంది ఏంటన్న దాని గురించి మీకు చిన్న డౌట్ రావచ్చు కదా. అది కూడా నేను నెక్స్ట్ ఫోటో ట్యాగ్ చేసాను చూడండి. ఆ ఫోటోలో ఏంటంటే మన డీటెయిల్స్ చూపిస్తుంది, ఎవర పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపించిన తర్వాత అక్కడ మన కేటగిరీ అండ్ మన అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. సో మనకి అక్కడ ఏంటంటే ఇన్కమ్ దగ్గర 2 lakhs బిలో దెన్ అని చెప్పేసి ఉంటే సరిపోతుంది. ఎక్కువ అక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా సర్టిఫికేట్ వస్తే సరిపోద్ది. మన యాప్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అవుతుంది. సర్టిఫికేట్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వెరిఫికేషన్ ఇంకా అండర్ ప్రాసెస్లో సార్ నేను యాప్ ఆప్షన్స్ పెట్టుకోలేనా అని భయపడవద్దు. ఒకవేళ 9వ తారీఖు 8వ తారీఖు దాకా చూడండి, రేపటి దాకా అవ్వకపోతే 9వ తారీఖు 10వ తారీఖు మీ దగ్గరలో మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుని ఆన్లైన్లో ఓకే చేయించుకుంటే తర్వాత మీరు అబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే మీకు కంపల్సరీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా సర్టిఫికేట్లు ఎలా రీఅప్లోడ్ చేయాలని చెప్పేసి ఉంది, అది కూడా నేను కిందనే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అండ్ కాలేజీ లిస్ట్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ గ్రూప్కి ఏ సబ్జెక్ట్ వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాత్రం కామెంట్ చేస్తే నేనైతే ప్రతిదానికి ఆన్సర్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే కంగారు పడకండి. ఓకే, థ్యాంక్ యూ.